ఎన్నికలు ముగిసి ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ కూటమికి ఎలాగైనా చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ అడ్వైజరీ కమిటీలో మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆయన కన్వీనర్గా బాధ్యతలు చేపడుతూ ఆయన కింద 30 మందిని అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియామకం చేస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ కమిటీలో వారితో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు, సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. వారెవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సీనియర్ లీడర్లు అయితే అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వీళ్ళు ముగ్గురు సీనియర్ లీడర్లు పార్టీకి సలహా అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉండగా, ఇక మాజీ మంత్రులు అయితే రోజా, విడుదల రజని, కోడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, అనిల్ కుమార్ యాదవ్, ఈ మాజీ మంత్రులందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం మనకు చూస్తే ఇక పూర్తి సీనియారిటీ విభాగంలోకి వస్తే ముద్రగడ్డ పద్మనాభం, ఇటీవల కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సాకే శైలజనాథ్, నందిగం సురేష్, వీరంతా కలిసి వీరితో పాటు మరో కొంతమందిని అంటే మొత్తం 30 మంది సభ్యులుగా అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియామకం చేస్తూ పార్టీ అధిష్టానం జారీ చేసింది. ఈ సభ్యుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఈ సభ్యులలో సభ్యత్వం చోటు చేసుకునేట్టు మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు హఫీజ్ ఖాన్కి అడ్వైజరీ కమిటీలో సభ్యత్వం రావడం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.